కొంచెం చూసుకుని పోయిరా. ఈ దిక్కుమాల గొలుసు వెతకడం నా వల్ల కాదండి. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. రే నీ వల్ల కాదంటే నా బతుకు వల్ల కాడైపోతురా. నా కోసం వెతకరా. మనం ఇంత కష్టపడి గొలుసు వెతుక్కొని తీసుకెళ్తాం గురుగారు, కానీ మనం ఇంటికి వెళ్లే వరకు అమ్మగారు పవిత్రంగా ఉంటారని మీకు నమ్మకం ఉందా? నా పెళ్ళం నిప్పురా. మనం అనుకుంటే సరిపోదు గురుగారు, పక్కింటోడు అనుకోవాలి. హలో, ఇప్పుడు కావాల్సింది ఆశ్చర్యం కాదు, ఆవేశం. తలదిప్పి చూడండి. ఆగు. పగ నాది, ప్రతీకారం నాదా, రెండు నావే. అయ్య బాబాయ్, ఇలా అతుకుపోయిందంటే ఇప్పుడు నా బాడీ అయస్కాంతం, నువ్వు నన్నేం పీకలేవు. ఓరి దేవుడు, నువ్వు నన్ను ఇలా తగులుకున్నావంటయ్యా బాబు. నేను నిన్ను తగులుకోలేదు, నువ్వే వచ్చి నన్ను తగులుకున్నావు. ఇంకా చూస్తావేంట్రా, లాక్కో మీ గురువుని. అయ్యో, నీకు దండమయ్యా బాబు. ఓరి నాయను, నీకు దండం పెడతాను బాబు. ఇంటికెళ్ళి 2 నెలలు అయింది, నీ వెనకాల తిరగలేను. ఆ గొలుసిచ్చి నా కాపురం నిలబెట్టు నాయనా. బాధపడకే ఏకాంబరం, నేను వచ్చిందే నీ గొలుసు తీసివ్వడానికి. అనవసరంగా ఆవేశపడిపోయి అడ్వాన్స్ అయిపోయావు. తప్పగా గురుగారు ఆవేశంగా వెళ్తున్నాడు, ఇంతకు అతనికి ఇంతొచ్చంటారా? నువ్వు నోరు గొలుసు దొరికింది. అవును, ఆ దరిద్రుడి పెళ్ళాం గొలిసేది. అవును, మ్యాగ్నెట్ అయితే ఇలాంటి చండాలమంతా అతుక్కుంటది, కానీ ఈ బంగారం ఎలా అతుక్కుంటది? అదే మరి. ఒరే పటాన్ దాదా, నా దగ్గర ఇనప గొలుసు తాకట్టు పెట్టి బంగారాన్ని బెదిరిస్తావురా? నీ సంగతి తెలుస్తాను రా. అన్నయ్య, ఈ పండక్కి నువ్వు ఇక్కడ ఉండటం నాకు ఎంత సంతోషంగా ఉందో. చెల్లెమ్మా, పత్తాల పైసలన్నీ పోగొట్టుకున్నా నేను. తిండికి తిండి లేక ఇనుప గొలుసు మీ ఆయన దగ్గర తాకట్టు పెట్టి మోసం చేసిన. అయినను నన్ను సొంత అన్నకన్నా ఎక్కువగా ఆదరించి అన్నం పెట్టు. నీ పెనిమిటి కనపడితే కాళ్ళకు మొక్కుతా. ఏకాంబరం, ఏకాంబరం, నన్ను మాఫ్ చేయి. ఏకాంబరం, నన్ను మాఫ్ చేయి. మనం పోదాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.